తుడా అక్రమాలపై ఏసీబీ విచారణలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. విచారణ సంస్థలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేఖ రాశారు. తుడా నిర్ణయాల్ని పాలక మండలి సమిష్టి నిర్ణయాలని లేఖలో పేర్కొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్ణయాలకు తాను ఒక్కడినే బాధ్యుడిని కాదన్నారు. అధికారుల ప్రమేయం కూడా ఉందని లేఖలో పేర్కొన్నారు. తుడాలో 221 కోట్ల నిధుల బదిలీపై ఏసీబీ విచారణ జరుగుతుంది. అక్రమాలపై ఏసీబీ విచారణలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. విచారణ సంస్థలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేఖ రాశారు. తుడా నిర్ణయాల్ని పాలక మండలి సమిష్టి నిర్ణయాలని లేఖలో పేర్కొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్ణయాలకు తాను ఒక్కడినే బాధ్యుడిని కాదన్నారు. అధికారుల ప్రమేయం కూడా ఉందని లేఖలో పేర్కొన్నారు. తుడాలో 221 కోట్ల నిధుల బదిలీపై ఏసీబీ విచారణ జరుగుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి. ఇక తుడా అక్రమాలపై జరుగుతున్న ఏసీబీ విచారణలో అయితే కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది, ఏంటది? గుడవరం శ్రావణి, ఏదైతే తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడాలో జరిగినటువంటి భారీ నిధుల బదిలీ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019-24లో కూడా 19 నుండి 24 వరకు తుడా నిధులు ఎలా దారి మళ్ళాయనే అంశంపై ఏసీబీ జరుపుతున్న విచారణలో రోజుకో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. తాజాగా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విచారణ సంస్థలకు పంపిన లేఖ ఇప్పుడు తుడా అధికార వర్గాల్లో కూడా తీవ్ర కలకలాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కూడా నెలకొంది. తుడా నిధుల అక్రమాల వ్యవహారం ఒక్కసారిగా కూడా బయటకు రాలేదని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో కూడా గడిచిన 5 ఏళ్ల కాలంలో తుడాలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై కూడా ఇటు సమీక్ష అయితే కూడా మొదలైంది. ముఖ్యంగా ప్రస్తుత తుడా యాజమాన్యం, అదేవిధంగా స్థానిక టీడీపీ నేతలు ఈ అక్రమాలపై ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు ఎటువంటి ప్రతిపాదన లేకుండా ఎంపీడీఓల ఖాతాలకు మళ్లించడంపై వారు కూడా ఇటు అసహనం అయితే కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని వారు చేసిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం ఏసీబీ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ ప్రాథమిక విచారణలో కూడా నిధులు బదిలీలో జరిగిన భారీ అవకతవకలు బయటపడడంతో ఏసీబీ కూడా ఇటు రంగంలోకి దిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. తుడాలో జరిగిన అక్రమాల్లో తన పాత్ర లేదని, తాను ఎటువంటి నిర్ణయం ఒక్కడినే తీసుకోలేదని కూడా ఇప్పుడు చెవిరెడ్డి చేసినటువంటి కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా కూడా మారిందని చెప్పుకోవాలి. నిధులు మళ్లింపు, ప్రాజెక్టులు కేటాయింపు వంటి నిర్ణయం పాలక మండలి అంటే కూడా బోర్డులో తీసుకున్న సమిష్టి నిర్ణయాలేనని ఆయన స్పష్టం చేస్తూ ఒక లేఖ కూడా రాసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన విచారణ సంస్థలకు సంబంధించి కూడా ఈ లేఖను పంపించినట్టు కూడా తెలుస్తుంది. అటైతే విచారణ అధికారులను ఆశ్చర్యపరిచారు. అయితే మాత్రం ఈ లేఖను పంపించి ఈ నిర్ణయాల్లో అప్పటి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా తుడా వైస్ చైర్మన్ వంటి కీలక అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారని, వారి ప్రమేయం లేకుండా ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్లే అవకాశం లేదని ఆయన అందులో కూడా ఆ లేఖలో కూడా పేర్కొన్నట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది. అయితే తనపై వస్తున్న ఆరోపణల నుంచి బయటపడే క్రమంలో ఆయన నేరుగా అధికారులనే బాధ్యులను చేస్తూ ఏదైతే కూడా ఇటు ఈ లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తం చూసుకుంటే కూడా ప్రధానంగా 2019-24 మధ్య కాలంలో తుడా నుంచి సుమారు 221 కోట్ల నిధులు ఎటువంటి ముందస్తు ప్రతిపాదనలు, అనుమతులు లేకుండానే ఎంపీడీఓల ఖాతాలకు మళ్లించడంపై ఏసీబీ కూడా ఆరా తీస్తుంది. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులను ఏ ఉద్దేశంతో బదిలీ చేశారో, ఈ సొమ్మును ఎక్కడ ఖర్చు చేశారో తెలియక కూడా ఇటు విచారణ అధికారులు తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి. తుడా కార్యాలయంలోని అన్ని విభాగాల నుంచి ఇప్పటికే దాదాపు 10,000 కీలక పత్రాలను కూడా ఇటు ఏసీబీ కూడా స్వాధీనం చేసుకున్నట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లు, వాటిపై వచ్చిన వడ్డీ నిధులు
నిధులకు సంబంధించిన వినియోగంపై కూడా ఇటు ఏసీబీ అయితే కూడా నిశ్చితంగా పరిశీలిస్తుందని కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా చూసుకుంటే అధికారులు వెన్నుల్లో వణుకు పుడుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. దీనికి ఏదేమైనప్పటికీ ఇది మాజీ చైర్మన్ లేఖతో ఇప్పుడు తుడాలోని ఉన్నతాధికారులు గుండెల్లో కూడా రైళ్లు పొడిగిస్తున్నాయని కూడా మనం దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే కానీ చూసుకుంటే గతంలోనే తుడా ఆర్థిక లావాదేవీలపై విజిలెన్స్ విభాగాలు కూడా అనుమానాలు వ్యక్తం చేశాయి. చెవిరెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కూడా సంస్థ నిధులను ఇతర ఖాతాలకు మళ్లించారని, ఇది నిబంధనల విరుద్ధమని అప్పట్లోనే కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏసీబీ సేకరిస్తున్న రికార్డులు ఆరోపణలకు బలాన్ని కూడా చేకూరుస్తున్నాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. సంస్థలోని ప్రతి విభాగాధిపతిని కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే కూడా విచారిస్తున్నారు. ఈ నిధుల బదిలీ వెనక ఉన్న అసలు సూత్రధారులు ఎవరైనా నిగ్గు తేల్చే పనిలో మాత్రం ఇప్పుడైతే కూడా ఏసీబీ అయితే కూడా ఉన్నట్టు కూడా చూసాం. మొత్తానికి చూసుకుంటే తుడాలో జరిగిన ఆర్థిక అరాచకంపై విరాచన ఏదైతే కూడా ఈ విచారణ మలుపు ఏ సైడ్ తిరుగుతుంది, అధికారుల పాత్ర ఎంతవరకు బయటపడుతుంది, చట్టం ఎవరిని దోషులుగా తేలుస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సెల్వం, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.